బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై పడుతున్న అక్రమ కేసులు నిరోధించాలంటూ జిల్లా ఎస్పీ కలిసిన బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మేరుగు నాగార్జున, వైసీపీ నాయకులు కోన రఘుపతి, వరకోటి అశోక్ బాబు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లాకు సంబంధించి మా నాయకులతో కలిసి జిల్లా ఎస్పీ గారిని కలవటం జరిగింది. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ కొన్ని చోట్ల అనవసరమైన కేసులు పెడతా ఉన్నారు. ఏ కేసు పెట్టినా పునఃపరిశీలించండి. లా అండ్ ఆర్డర్కి ఈ జిల్లాలో అందరితో సమానంగా మేము కూడా సహకరిస్తా ఉన్నాము. అయినా వాళ్ళకి సంబంధించి నేను కానీ నాతో పాటు పెద్దలు కోన రఘుపతి గారు కానీ అలాగే సోదరులు వరకోటి అశోక్ బాబు గారు కానీ అలాగే డాక్టర్ ఈవూరి గణేష్ గారు కానీ మిగిలిన సోదరులు కూడా వాళ్ళ దగ్గర కూడా ఇన్పుట్స్ తీసుకొని ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వికృతమైన చేష్టలతో భయభ్రాంతులను చేసే విధంగా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. అలా కాకుండా ఈ జిల్లాలో మీరు అధికారం ఒకసారి ఒకరికి వస్తుంది, మరొకసారి మరొకరికి వస్తుంది. కాబట్టి న్యాయబద్ధంగా పెట్టే కేసుల విషయాల్లో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మాకు సహకరించమని ఈరోజు ఉదాహరణకి రేపల్లి నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అన్యాక్రాంతంగా కేసులు పెడతా ఉన్నారు. వాటిని కూడా ఎస్పీ గారితో చూయించాం. సంబంధం లేకుండా ఆ కేసుతో సంబంధం లేని కేసులు ఎప్పుడో తీసుకొని వచ్చి వాటిలో ఇన్వాల్వ్ చేసి ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ చేయటం, ఖాళీ ఎట్టు పెట్టడం, ఆ కింద వీళ్ళ పేర్లు రాయటం, మా పార్టీ నాయకులు యాక్టివ్గా ఉండే వాళ్ళ పేర్ల మీద. అట్లాగే ఆ ప్రాంతంలో అయితే కరోనా వస్తే రాజకీయ నాయకులు పారిపోతే మాకు సింపథైజర్స్గా ఉండి మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు పెట్టుకొని అసోసియేషన్లు నడిపి వాళ్ళు ఏకకంఠంతో కరోనా అప్పుడు 68 మంది చనిపోయినటువంటి వాళ్లే దగ్గర తీసుకెళ్లి దహనం చేసినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రముఖ మా నాయకుల మీద ఫేక్ కేసులు పెట్టాకి చూస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు. వాటిని కూడా పునఃపరిశీలించమని చెప్తాము. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు, తప్పుడు కేసులు ఎక్కడా పెట్టలా.